శాబర మంత్రాలు అనబడేటువంటివి ఎంతో కాలంగా కూడా చలామణిలో ఉంటూ ఉన్నాయి. ఎంతోమంది దీని నుంచి లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఇంటికి మీ ఇంటిలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా చాలా శక్తివంతమైనటువంటి రక్షణ కవచంలా ఉండేటువంటి శాబర విద్య ఏదైనా కూడా ఉంటే తెలియచేయమని చెప్పి. దాని కొరకై నేనిప్పుడు మీకు ఒక ప్రక్రియ అనేటువంటిది చెప్పబోతున్నాను. అయితే జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి మీరేదైనా కూడా ఒక మంచి రోజు చూసుకొని, ఒక మంచి తిథి చూసుకొని అంటే ఎలాంటివి? ఏకాదశి గాని, ద్వాదశి గాని, విదియ గాని, తదియ గాని, పంచమి గాని ఇటువంటి ఏదైనా కూడా ఒక మంచి రోజు చూసుకొని, ఆ యొక్క రోజున మీరు తలస్నానం చేసి, మీ యొక్క పూజా మందిరంలో కూర్చొని, ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఒక 1008 సార్లు ఒక్కమారు మీరు చదవవలసి ఉంటుంది. 1008 సార్లు రుద్రాక్షమాలని జపం కోసం వాడండి. అర్థమైందా? అయితే మొట్టమొదటిగా ఇప్పుడు నేను మీకు ఆ యొక్క మంత్రం తెలియచేస్తున్నాను వినండి. घर बांधो द्वार बांधो बांधो घर के द्वारे सोलाहो डाकिनी बांधो दो लोहे के हारे थाक भाग के बेटा भोगनी मेरे बांधो परी लरी सहचरी जन भाव चौकी बांधो दोहाय ఈశ్వర మహాదేవ గౌర పార్వతీకే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. घर बांधो द्वार बांधो बांधो घर के द्वारे सोलाहो डाकिनी बांधो दो लोहे के हारे थाक बाग के बेटा भोगनी मेरे बांधो परी लरी सहचरी जन भाव चौकी बांधो दोहाय ఈశ్వర మహాదేవ గౌర పార్వతీకే. ఈ యొక్క మంత్రము చాలా అద్భుతమైనటువంటి మంత్రము. ఈ యొక్క మంత్రములో మీ యొక్క ఇంటి యొక్క సమీపము, మీ యొక్క ఇంటి యొక్క ద్వారం నుంచి కూడా ఎక్కడెక్కడైతే మీ యొక్క ఇంటికి ఎంట్రన్స్ అనేటువంటిది ఉంటుందో, గాలి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయో, అవన్నీ కూడా మీరు ఎటువంటి దుష్ట శక్తి, నరఘోష, నరపీడ, ప్రయోగాలు, గాలి వంటివి ఏవైనా సరే రాకుండా దిగ్బంధనము చేయగలిగేటువంటి మంత్రం ఇది. ఇది దిగ్బంధనం అనమాట. ఈ రోజుల్లో ఎంతటి శాబర మంత్రమైనా మీరు ఒక్కసారి 2-3 సార్లు చేస్తే పని చెయ్యవు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా మిగతా మంత్రాల్లాగా తర్పణము, హోమము, భోజనం అనబడేటువంటి అంత సాధన అయితే ఉండదు. కానీ చాలా సులువుగా ఉంటుంది. అయితే ఈ యొక్క మొదటి మంత్రాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి మంత్రాన్ని మొదటిగా మీరు 1008 సార్లు ఏదైనా కూడా ఒక మంచి రోజు నాడు జపం చెయ్యాలి. ఏదైనా ఆసనం వేసుకుని కూర్చోండి. రుద్రాక్షమాల వాడి జపం చెయ్యాలి. నా దగ్గర రుద్రాక్షమాలు లేకపోతే ఎలాగండి దయచేసి చెప్పండి అని దయచేసి ఇలాంటి ప్రశ్నలు అడగద్దు. ఎందుకంటే ఇవి నేను కనిపెట్టినవి కాదు. తంత్రశాస్త్రంలో ఉన్నబడినటువంటి విధంగానే మనం చెయ్యాలి. రుద్రాక్షమాల లేకపోతే వెళ్ళి తీసుకుని వచ్చి కొనుక్కుని తెచ్చుకుని చెయ్యండి. అర్థమైందా? 1008 సార్లు ఈ యొక్క జపం అనేటువంటి చెయ్యాలి. అయిపోయింది కదా. ఇప్పుడు తదుపరి మీరు ఏం చెయ్యాలి అని అంటే కనుక ఈ యొక్క ప్రక్రియకి పలానా ఈ దిక్కు వైపుకే తిరిగి కూర్చోవాలి, ఈ యొక్క రంగు ఆసనమే వాడాలి, ఈ రంగు బట్టలే కట్టుకోవాలనబడేటువంటి నియమ నిష్టలు ఏమీ కూడా అవసరం లేదు. కానీ మీరు ఈ యొక్క మంత్ర జపము మొదలుపెట్టే ముందు ముఖ్యంగా మర్చిపోకుండా వినాయకుడికి నమస్కారం చేసుకుని బాగా కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఇది విజయవంతంగా కొనసాగాలి అని చెప్పి నమస్కరించుకుని, అలాగే మీ యొక్క ఇష్ట దేవుడిని కూడా తలుచుకోండి. వాళ్ళకి సంబంధించినటువంటి మీకు తెలిసినటువంటి శ్లోకం కానీ మంత్రం కానీ ఒక్కమారు చెప్పుకోండి మనసులో. అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలంటే ఉమ్మెత్త చెట్టు ఉంటుంది. అర్థమవుతుందా? ఈ యొక్క ఉమ్మెత్త చెట్టు యొక్క కొమ్మలు అనమాట. కొమ్మలు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి పుల్ల, ఆ యొక్క పుల్ల ఉమ్మెత్త చెట్టు ఉంటుంది. ఉమ్మెత్త చెట్టుకి సంబంధించినటువంటి కాడలు మీరు తీసుకోవాలి. దానికి ఉన్నటువంటి యొక్క ఆకులు అవన్నీ కూడా చక్కగా తీసేసేయండి. ఆ యొక్క కాడలు మనకి కావాలి. ఆ యొక్క ఉమ్మెత్త చెట్టు యొక్క కాడలు ఒక 4 కర్రలు, అంటే ఉమ్మెత్త చెట్టుకి సంబంధించి మీకు కర్రలు అనే పదం వాడితే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది. ఉమ్మెత్త చెట్టు యొక్క కాడలు అంటే కర్రల్లాగా మీరు తయారు చేసుకోవాలి ఉమ్మెత్త చెట్టుకి సంబంధించి. అలాగే ఒక 4 కర్రలు మీరు విరిచి తెచ్చుకోండి. దానికి ఉన్నటువంటి ఆకులు వగేరాలన్నీ కూడా తీసేసేయండి. ఇప్పుడు ఈ యొక్క 4 కర్రలు మీరు తెచ్చుకున్నారు కదా, చక్కగా మళ్ళీ కూడా పూజా మందిరంలోకి వెళ్ళి ఆసనం వేసుకుని కూర్చొని ఈ యొక్క 4 కర్రలు కూడా మీ యొక్క ఒక చేతితో అయితే వీలైతే ఒక చేతితో పట్టుకోండి,
పట్టుకోండి. లేదు అనంటే 2 చేతులతోని కూడా నిలువుగా పట్టుకోండి. పట్టుకుని ఒక 108 సార్లు ఈ యొక్క మంత్రం అనేటువంటిది చెప్పాలి. ఇంకా శక్తివంతంగా పని చేయాలి అని అనుకుంటే ఒక 4 కర్రలు పక్కన పెట్టి ఒక్కొక్క కర్ర తీసుకుని ఒక కర్ర చేతిలో పట్టుకొని 108 సార్లు మంత్ర జపం చేసి ఇంకో వైపు పెట్టుకోండి. అలాగే మళ్ళీ ఇంకొక కర్ర తీసుకోండి. చేతిలో పట్టుకొని 108 సార్లు మంత్రం చెప్పి పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక కర్ర తీసుకోండి. 108 సార్లు మంత్రం చెప్పి పక్కన పెట్టుకోండి. అలాగా 4 కూడా విడివిడిగా ఒక కర్ర పట్టుకొని 108 సార్లు చొప్పున మంత్రం అనేటువంటిది చెప్పి పక్కన పెట్టుకోండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ యొక్క 4 కర్రలు కూడా ఒక కర్ర ఆగ్నేయ దిశలో మీ యొక్క ఇంటికి ఆగ్నేయం ఎటువైపు అయితే ఉందో అటువైపు ఎక్కడైనా కూడా పడేయటం కానీ లేకపోతే పాతి పెట్టడం కానీ లేకపోతే ఉంచుకోవటం కానీ చెయ్యాలి. అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అన్నమాట. ఇంకొక కర్ర నైరుత్య దిశలో అండ్ ఇంకొక కర్ర నైరుత్యం వైపు ఎటువైపు అయితే ఉందో అక్కడ ఉంచుకోవటం కానీ పాతి పెట్టడం కానీ ఏర్పరచుకోవటం చేయాలి. అంటే సౌత్ వెస్ట్ అనమాట. ఇంకొక కర్ర వాయవ్యంలో అంటే నార్త్ వెస్ట్ అనమాట. నార్త్ వెస్ట్ డైరెక్షన్లో అక్కడ ఉంచుకోవటమో పాతి పెట్టేయటమో ఏర్పాటు చేసుకోవాలి. ఇంకొక కర్ర ఈశాన్య దిశ అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్స్ అనమాట. ఈ యొక్క నార్త్ ఈస్ట్ వైపు ఎక్కడైనా సరే ఈ యొక్క కర్ర అనేటువంటిది పాతి పెట్టడం కానీ అక్కడ పడేయటం కానీ అక్కడ ఉంచుకోవటం కానీ చెయ్యండి. ఈ విధంగా చేసినట్లయితే గనుక మీ యొక్క ఇల్లు సర్వకాలాలు అన్ని వేళలా అన్ని సమయాల్లో సంరక్షించబడుతుంది. నరదిష్టి నుంచి నరఘోష నుంచి భూత ప్రేత పిశాచ గాలి వంటి దగ్గర నుంచి దుష్టశక్తుల నుంచి దొంగల నుంచి ఇటువంటి అపహరించేటువంటి గుణం కలిగినటువంటి మనుషుల దగ్గర నుంచి మీ యొక్క ఇల్లు ఎల్లవేళలా కూడా సంరక్షింపబడుతుంది. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.